ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్తాన్పై ఇండియా 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని దక్కించుకుంది. ఈ మ్యాచ్లో మిగతా అందరి ఆట ఒకెత్తైతే అభిషేక్ శర్మ ఆట ఒకెత్తు. అభిషేక్ శర్మ ఒక్కడే పాకిస్తాన్ను షేక్ చేసి పడేశాడు. తన ఊచకోత బ్యాటింగ్ దెబ్బకు పాకిస్తాన్కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. తన సూపర్ ఆట తీరుకుగాను అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. మైదానంలోనే కాకుండా అవార్డు తీసుకునే సమయంలో పాక్ ఆటగాళ్లను ఉద్దేశించి చెప్పు తీసుకుని కొట్టినట్టు అభిషేక్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పాక్ పరువును మంట కలిపేశాయి. అభిషేక్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ రోజు నా ఆట చాలా బాగా అనిపించింది. ఈ రోజు మైదానంలో అలా రెచ్చిపోవడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. పాక్ ఆటగాళ్లు అనవసరంగా మాపై రెచ్చిపోయిన తీరు నాకు అస్సలు నచ్చలేదు. అందుకే నేను వాళ్ల వెంట పడ్డాను. బ్యాట్తో సమాధానమిచ్చాను. జట్టు కోసం, దేశం కోసం ఆడాను. గిల్తో నేను పాఠశాల రోజుల నుండి ఆడుతున్నాను. ఒకరికొకరం సహకారాన్ని ఇచ్చుకోవడం ఎప్పుడూ ముందుంటాం. ఈరోజు నేను, గిల్ ఏం చేయాలని అనుకున్నామో అదే చేసి చూపించాం. నేను నెట్స్లో బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను. అందుకే మైదానంలో మంచి ఫలితాలు వస్తున్నాయి. నేను మామూలుగా ఎవరి జోలికి వెళ్ళను. నా జోలికి, జట్టు జోలికి ఎవరైనా వస్తే వాళ్లను వదలను. ఈరోజు పాక్ ఆటగాళ్లు శృతి మించారు. అందుకే వారికి ఇవ్వాల్సిన సమాధానం ఇచ్చాను. జట్టును గెలిపించానని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.